హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ను అయితే అందించారు. అన్నదాతలకు వరం లాంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొకసారి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు. ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ముహూర్తం అనేది కూడా ఫిక్స్ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోనైతే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది. ఇక రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు ముహూర్తం అనేది కూడా ఫిక్స్ చేస్తూ ప్రతి రైతుకు కూడా తీపి కబుర్ను అయితే అందించింది. అన్నదాతలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే పిఎం కిసాన్కి సంబంధించి 19 విడతల డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరూ కూడా అర్హులే అని కేంద్ర ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేసింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి లింక్ అయి ఉంది కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో చేరుస్తామని, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,300 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 3,100 కోట్ల రూపాయలు అనేది కూడా విడుదల చేసింది. మొత్తానికి 9,400 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మొత్తాన్ని కూడా 3 విడతల్లో రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని, మొదటి విడతగా 5,000 రూపాయలు, రెండవ విడతగా 5,000 రూపాయలు, మూడవ విడతగా 4,000 రూపాయలు, ఇలా 14,000 రూపాయలు అనేది కూడా ఏటా అందజేస్తామని, ఇక పిఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 2,000 రూపాయలు జమ అవుతాయని, మొత్తానికి ఎన్నికల హామీలో తెలిపిన విధంగా 20,000 రూపాయలు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ బడ్జెట్ సమావేశంలో కూడా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది. మే నెలలో రైతుల ఖాతాలలో ఈ యొక్క డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.